బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ కార్డుదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక భారీ శుభవార్త చెప్పాయి. ఇక ఒకేసారి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. గతంలో ఏదైతే ఎండల తీవ్రతతో చాలా మంది రేషన్ లబ్ధిదారులందరూ గంటల తరబడి లైన్లలో నిలబడి అనేక ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి భావించినటువంటి ప్రభుత్వం ఒకేసారి 3 నెలల బియ్యాన్ని ఏ విధంగానైతే ఇచ్చిందో ఈసారి కూడా ప్రతి ఒక్క రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుడికి మళ్ళీ గతంలో ఏదైతే మొన్న ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా 3 నెలల బియ్యాన్ని ఒకేసారి ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి ఎప్పుడు ఈ బియ్యాన్ని మీ అందరికీ ఇస్తారు, అదేవిధంగా ఎవరెవరికి ఈ బియ్యం రాబోతున్నాయి, అదేవిధంగా ఇందులో తీసుకొచ్చినటువంటి మార్పులేంటి, మరి మొత్తానికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా అంటే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక భారీ శుభవార్తను చెప్పాయి. సో మరి ఆ శుభవార్త ఏంటి, పూర్తి వివరాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక ఊహించని పెద్ద శుభవార్త వచ్చేసింది. ఇన్నాళ్ళు ప్రతి నెల రేషన్ షాపుల చుట్టూ తిరిగే బాధల నుంచి ఉపశమనం కలిగిస్తూ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉందా? అయితే మీ అందరికీ ఇది నిజంగా తీపి కబురే. రాబోయే ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని వేర్వేరుగా కాకుండా ఒకేసారి ఒకే నెలలో ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. వరుసగా 3 నెలల కోటాను ఒకేసారి మీ చేతుల్లో పెట్టబోతున్నారు. ఒక్కొక్కరికి ఎన్ని కిలోల బియ్యం వస్తాయి? ఈ బియ్యం తీసుకోవాలంటే జూలై 31 లోపు మీరు పూర్తి చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఏమిటి? ఈకేవైసీ ఎలా చేసుకోవాలి? వేరే ప్రాంతాల్లో వేరే జిల్లాల్లో ఉన్నవారు సొంత ఊరికి వెళ్లకుండా రేషన్ ఎలా పొందాలి? రేషన్ డీలర్లు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఈ వివరాలన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోలో చివరి వరకు చూసి వివరంగా తెలుసుకోండి. ముందుగా ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసుకుందాం. దేశంలో మరియు రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో పౌర సరఫరాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల కోటాను ఒకే పంపిణీ కింద లబ్ధిదారులకు అందించడానికి పౌర సరఫరాల శాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు అందరికీ వచ్చే పెద్ద సందేశం, మా ఇంట్లో ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి మాకు మొత్తం ఎన్ని కిలోల బియ్యం వస్తాయి అని. దీనికి సంబంధించి ప్రభుత్వం పక్కా లెక్కలను కూడా ఖరారు చేసింది. సాధారణంగా ప్రతి నెల ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇస్తారు. కానీ ఇప్పుడు 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మొత్తం 18 కిలోల సన్న బియ్యం అందుతాయి. ఉదాహరణకు మీ ఇంట్లో 4 సభ్యులు ఉంటే ప్రతి నెల 24 కిలోలు వచ్చేవి. కానీ ఇప్పుడు 3 నెలలకు కలిపి ఒకేసారి 72 కిలోల బియ్యం ఉచితంగా మీ ఇంటికి వస్తాయి. అంత్యోదయ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రతి నెల 35 కిలోల బియ్యం ఇస్తారు. దీనితో పాటు కేజీ చక్కెర కూడా లభిస్తుంది. ఇక అన్నపూర్ణ కార్డుదారులకు ప్రతి వ్యక్తికి 10 కిలోల సన్న బియ్యంతో పాటు 5 కిలోల గోధుమలను కూడా అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 1.5 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 3.20 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ ద్వారా ప్రయోజనం చేకూరబోతుంది. ఇక్కడ మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ బియ్యం పొందాలంటే ఈకేవైసీ
ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలి. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు తమ వేలి ముద్రలు ఇచ్చి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. జాతీయ సమాచార వ్యవస్థ తమ సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తుంది కాబట్టి ఈకేవైసీ పూర్తయిన వారికి మాత్రమే ఈ 3 నెలల ఉచిత బియ్యం అందేలా సిస్టమ్ పనిచేస్తుంది. కార్డులో కొత్తగా పేర్లు నమోదైన వారు లేదా ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకొని వారు జూలై 31వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇక పని కోసం లేదా ఉద్యోగ రీత్యా వేరే ఊళ్ళలో ఇతర జిల్లాల్లో ఉంటున్న వలస కూలీలు మరియు లబ్ధిదారులకు ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. పని కోసం లేదా ఉద్యోగ రీత్యా వేరే ఊళ్ళలో ఇతర జిల్లాల్లో ఉంటున్న వలస కూలీలు మరియు లబ్ధిదారులకు ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఈకేవైసీ చేసుకోవడానికి లేదా రేషన్ తీసుకోవడానికి మీరు మీ స్వగ్రామానికి లేదా సొంత ఊరికి వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉన్నా మీ సమీపంలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లి మీ వేలి ముద్రలు వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే రేషన్ బియ్యం కూడా పొందే వెసులుబాటు ఉంది. గత 2 ఏళ్లుగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంకా 40% మంది ఈకేవైసీ పూర్తి చేయకపోవడంతో గ్రామీణ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తూ మొబైల్ మెసేజ్ల ద్వారా 100% ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజులు మాత్రమే రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయి. కానీ ఆగస్టు నెలలో మాత్రం నెల మొత్తం అంటే 31 రోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతిరోజు బియ్యం పంపిణీ జరుగుతుంది. 3 నెలల రేషన్ బియ్యాన్ని పొందేందుకు లబ్ధిదారులు ఈపోస్ యంత్రంలో వరుసగా 3 సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. మొదటిసారి ఆగస్టు నెలకు, రెండోసారి సెప్టెంబర్ నెలకు, మూడోసారి అక్టోబర్ నెలకు సంతకం లేదా వేలిముద్ర నమోదు చేయాల్సి ఉంటుంది. చిన్న రేషన్ దుకాణాలకు ఒకేసారి మొత్తం స్టాక్ పంపిస్తారు. పెద్ద రేషన్ దుకాణాలకు రవాణా ఇబ్బందులు లేకుండా 2 లేదా 3 విడతల్లో బియ్యాన్ని పంపించేలా పౌర సరఫరాల శాఖ రవాణా ప్రణాళిక సిద్ధం చేసింది. ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేయడం పట్ల రేషన్ డీలర్లు కొన్ని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చిన్న షెల్టర్లలో నడిచే రేషన్ దుకాణాల్లో 3 నెలల బియ్యాన్ని నిల్వ ఉంచే సామర్థ్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇంటర్నెట్ నెట్వర్క్ సమస్యల వల్ల ఈపోస్ యంత్రాలు సరిగ్గా పనిచేయకపోవడం, ప్రతి లబ్ధిదారుడు 3 సార్లు వేలిముద్ర వేయాల్సి రావడం వల్ల ఒక్కో లబ్ధిదారుడికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోందని ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఇలా ఒకేసారి ఇచ్చినప్పుడు తూకంలో తరుగు వచ్చి తాము నష్టపోయామని డీలర్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ అధికారులు ఈ సమస్యలను పరిష్కరిస్తూ రవాణాను, పంపిణీని వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మీ రేషన్ కార్డుకు సంబంధించి జూలై 31 లోపు ఈకేవైసీ ఉందో లేదో ఒకసారి మీ సమీప రేషన్ షాప్ కు వెళ్లి చెక్ చేసుకోండి. ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ రేషన్ పంపిణీ ద్వారా మీ 3 నెలల ఉచిత సన్న బియ్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి రేషన్ కార్డుదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక భారీ శుభవార్తనే చెప్పొచ్చు. మొత్తం కూడా చాలా మంది ప్రతి నెల కూడా రేషన్ షాప్లకు వెళ్ళి వేలిముద్రలు వేసి కొన్ని గంటల తరబడి వాళ్ళ సమయాన్ని కేటాయించుకొని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక అటువంటిది ఏమీ లేకుండా ఈ 3 నెలలు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో ఒకే కోటాలో రేషన్ డీలర్లకు, రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వడం అనేది నిజంగా ఒక సంతోషకరమైనటువంటి వార్త. మరి మీరు తప్పకుండా ఈసారి అందరి ఈకేవైసీలు అయితే కఠినంగా చేస్తూ ఉంది. ఎవరెవరైతే ఈకేవైసీ అప్డేట్ చేసుకోలేదో మీరు వెంటనే ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా కొత్తగా మీ పేరుని రేషన్ కార్డుల లిస్టులో ఎక్కిస్తే గనక మీరు కూడా ఈకేవైసీని అప్డేట్ చేయించుకునే ప్రయత్నం చేయండి. మరి ఆగస్టు నెలలో పూర్తిగా కూడా ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రేషన్ బియ్యాన్ని ఇస్తాము, రేషన్ డీలర్లు మొత్తం కూడా మీకు ఇస్తారు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఆ నెల మొత్తం కూడా మీకు బియ్యం ఇస్తారు. 3 నెలల కోటాని ఒకేసారి ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి 18 కిలోల చొప్పున ఈ రేషన్ బియ్యం అందబోతున్నాయి. మరి 3 నెలల సన్న బియ్యం ఒకేసారి మీ ఇంట్లోకి రావడం అనేది నిజంగా ఈ వార్త విన్న తర్వాత చాలా మంది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. మాకు ఇంకా ఇటువంటి
అంటే భవిష్యత్తులో ప్రతి నెల కూడా మేము ఇబ్బంది పడకుండా ఒకేసారి ఇవ్వడం అనేది మాకు నిజంగా కొంత సంతోషకరంగా అనిపిస్తుందని చెప్పేసి కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు MLR న్యూస్ తెలుగుని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.